మేమేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పోలింగ్ రోజు ఏదైతే ఉందో హాఫ్ డే లీవ్ ప్రకటించారు. ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మారుమూల గ్రామంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి తను రావాలి అని అంటే మినిమం హాఫ్ డేకి ఎక్కువ పడుతుంది. మీరు హాఫ్ డే కేటాయించడం వల్ల నేను అటు పోయి ఇటు రాలేను, ఉద్యోగం అక్కడ ఉపాధి కోల్పోతాను, ఈ యొక్క ఆ రోజు జీవన భృతి కోల్పోతాననే ఈ యొక్క ఆశతోని తను ఈ ఓటులో పాల్గొనే ఆస్కారం ఉన్నది. ఇంత ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యంలో మనం అధికారికంగా ఒక్కరోజు ప్రకటించుకోకపోవడం ఇది చాలా విడ్డూరం. మేము అభ్యర్థులం అందరం మేము ఒకటే ముక్తఖండంతో అప్పీల్ చేస్తున్నాం. ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సెలవు దినంగా ఎన్నో ఆప్షనల్ డేస్గా ప్రకటించుకున్నారు. లట్టుపొట్టు దీనికి ఎందుకు ఒక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలు దీనిలో ఆంతర్యం ఏంటిది? అంటే విజ్ఞావంతులు మేధావులకు సంబంధించిన ఓట్లు పెద్ద ఎత్తున పోలు కాకూడదని మీ కుటిల ప్రయత్నమా? ఎన్నో సవరణలు జరిగినాయి. ఎన్నోటువంటి నిబంధనలకు అనువుగాని విషయాలను కూడా అనువుగా చేసుకొని బ్యాలెట్ కుదింపు అయితేనేమి ఇతరత్ర ఎన్నో పరిస్థితులు ఈ ఎన్నికల్లో జరిగినాయి, ఈ ప్రక్రియలో జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణలు చెప్తే ఈ సమయం సరిపోదు. అలాంటి తరుణంలో ఈ యొక్క సెలవు దినం అయితేనేమి ఈ బ్యాలెట్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కలెక్షన్ సెంటర్స్లో కొన్ని అనుమానాలు తావులిస్తూ ఉంటాయి. ఎందుకంటే సదూర ప్రాంతం నుంచి సుమారు 7-8 గంటల పైచిలకు కొమరంభీం ఆసిఫాబాద్ మారుమూల మండలం నుంచి రావాల్సింది కరీంనగర్ హెడ్ క్వార్టర్ చేరుకోవాలంటే ట్రాఫిక్ కానీ ఇతరత్ర వెహికల్ సమస్యలు. హుజరాబాద్లో ఉప ఎన్నిక చెప్పుడే ఈ దరిదాపులో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి కరీంనగర్ హెడ్ క్వార్టర్కు రీచ్ అయ్యటంలో పలు వెహికల్లు మొరాయించడం, అర్ధరాత్రిలు అది ఎన్నో అనుమానాలకు తావించిన సంఘటనలు అవి మరవక ముందే మళ్ళీ ఇప్పుడు వాటికి ఆస్కారం ఆజ్యం పోసే విధంగా ఈరోజు అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కనీస ఏర్పాట్లకు మేము సూచన చేసినా కానీ సరి స్పందన లేకపోవా మేము నియమ నిబంధనలు ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలు పాటిస్తున్నామని వారు ఏకదాటిగా ఊకదంపుడుగా చెప్పిందే చెప్పడం, చదివిందే చదవడం అన్న చందంగా ఉంది. మీరు ఆ నియమ నిబంధనలు మేము వెబ్సైట్లో చూసుకుంటాం, ఆ నియమ నిబంధనలు మేము ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో చూసుకుంటాం. మరి మేము ఈ మీటింగ్కు మీతో మేము హాజరు కావడం ఎందుకు? మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కొనసాగింది. ఇన్ని రోజుల నుంచి ఈ రోజు మాత్రమే అభ్యర్థులుగా మేము చెల్లామని ఉన్నాం. అధికారులు మాకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ని రోజుల తర్వాత మేము ఆశతోని సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులం ఈరోజు ఈ సమావేశానికి తరలి రావడం జరిగింది. అధికారిక సమావేశానికి ఈ సమావేశంలో కనీసమైనటువంటి సమాధానాలు, కనీసమైనటువంటి పరిష్కార మార్గాలు ప్రతిదీ మీ ఎంసీసీకి కంప్లైంట్ చేయండి, ఎంసీసీకి సంబంధించింది ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని గంటల్లో స్పందిస్తున్నారు, కనీస స్పందన లేకపోతే దాని మీద మాకు ఏ విధంగా మాకు నమ్మకం కుదిరేది? ఇటువంటి ప్రతిదీ మేము మాట్లాడడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది. మాట్లాడినటువంటి ఆస్కారం ఉన్నటువంటి అంశాలకు కూడా సమాధానం కరవడం నిజంగా చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా మేము ఎన్నికల సంఘాన్ని ప్రజల తరపున ముక్తఖండంతో మేము ఒకటే కోరుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి ఈ తప్పులకు, ఈ అనుమానాలకు దావి ఇచ్చేటువంటి అంశాలకు ఇప్పటికైనా ముగింపు పలికి దయచేసి ఏవైతే ఉన్నాయో మేము మా కోసం ఏదో మా అభ్యర్థుల స్వలాభం కోసం ఏదో మేము గెలుపురాలుగా మేము ముందుకెళ్ళడానికి ఒక ప్రజాస్వామ్యంలో కనీసమైనటువంటి ఈ యొక్క డిమాండ్స్, ఈ డిమాండ్లపైన ఎన్నికల సంఘం కూడా తక్షణం స్పందించాలి.